సిరియాలో చాలా పెద్ద రచ్చ జరిగింది. కేవలం 6 రోజుల్లో సిరియా పతనమైంది. సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ డమస్కస్ను వదిలి పారిపోయాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అసాద్ తన ఫ్యామిలీతో పాటు ఇరాన్లో ఉన్నాడు అంటున్నారు. రష్యా, చైనా దేశాలు సిరియాలో ఉన్న తమ ప్రజలను హెచ్చరించారు. భారత్ కూడా హెచ్చరించింది. సిరియా వదిలి తక్షణమే వచ్చేయాలి అని వార్నింగ్స్ ఇస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఎవరైనా, మన భారతీయులు ఎవరైనా సిరియాలో ఉంటే వెంటనే ఈస్ట్ వైపు తరలి వెళ్ళిపోండి, లేదా సిరియానే వదిలి వచ్చేయండి. 6 రోజుల క్రితం రెబల్ సిరియా ప్రభుత్వం పైన, సిరియా సైన్యం పైన దాడి చేశారు. ఈ రోజు ఆల్మోస్ట్ సిరియాలో కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా కూ జరిగింది. ఈ రోజు ఇరాన్ యొక్క కుడ్స్ ఆర్మీ సిరియా నుండి వెనక్కి వచ్చేసింది. ఈ యుద్ధంలో 2011 నుండి ఇరాన్ అసాద్ యొక్క సైన్యానికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇరాన్ సైన్యాధికారులు, కమాండర్స్ ఏమంటున్నారు అంటే, అసాద్ సైనికులు రెబల్స్ తో పోరాడడానికి భయపడుతున్నారు, ఇక మేమేమీ చేయలేము అని చేతులెత్తేశారు. పుతిన్ కూడా అన్ఈజీగానే ఇన్ని రోజులు అసాద్ కు సపోర్ట్ చేసేవాడు. ఈ అసాద్ ఎవరు, రెబల్స్ ఎవరు, సిరియాలో ఎక్కడ ఎవరు ఎవరితో ఎలా యుద్ధం చేసుకుంటున్నారు అనే విషయాలు సింపుల్ గా మ్యాప్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం దయచేసి 10,000 లైక్స్ ఇవ్వండి. డైరెక్ట్గా మ్యాప్కు వెళ్ళి అసలేం జరిగిందో చెప్తా. ఇక్కడ గొడవ జరుగుతోంది 2 పార్టీల మధ్య. ఒక పార్టీ పేరు బషర్ అల్ అసద్. ఇతను ప్రస్తుతం సిరియాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. బషర్ అల్ అసద్ను కొంతమంది నియంత అంటారు, ఇంకొంతమంది ఇతను చాలా మంచివాడు అంటారు. ఇతనికి 2 రకాల ఇమేజ్ ఉంది. అసద్ షియా కమ్యూనిటీకి చెందినవాడు. సిరియాలో అసద్కు సపోర్ట్ చేస్తోంది సిరియన్ ఆర్మీ. ఈ అసాద్కు ఇంటర్నేషనల్ లెవెల్లో షియా దేశమైన ఇరాన్, షియా మిలిషియా అయిన హెజ్బుల్లా, రష్యా, చైనా దేశాలు సపోర్ట్ చేస్తూ ఉంటే అసాద్ను గద్దె నుండి దింపడానికి రెబల్స్ ప్రయత్నిస్తున్నారు. రెబల్స్ యొక్క పేరు హయాత్ తెహ్రీర్ అల్ షామ్. షార్ట్కట్లో వీరిని HTS అంటారు. ఇది ఐసిస్ యొక్క అఫిలియేటెడ్ సంస్థ. అంటే అల్ ఖైదా, ఐసిస్ తమ పేర్లను మార్చుకొని, వేషభూషా మార్చుకొని HTS అయ్యారు అన్నమాట. రెబల్స్ గ్రూప్స్కు ఇజ్రాయెల్, అమెరికా, నాటో అండ్ ఇంకొక సున్నీ దేశమైన తుర్కియా సపోర్ట్ చేస్తోందండి. గత వారం రోజుల నుండి రెబల్స్ సిరియాను ఆక్రమించే పనిలో ఉన్నారు. అసాద్ సైనికులు రెబల్స్ను ఆపే పనిలో ఉన్నారు. ఇరాన్ యొక్క కుడ్స్ సైన్యం ఇన్ని రోజులు, అంటే నిన్నటి వరకు అసాద్ సైన్యానికి సపోర్ట్ చేస్తూ ఉండేది, కానీ ఈ రోజు చేతులెత్తేసింది. రష్యా 2015 నుండి అసాద్కు యుద్ధ ఆయుధాలు సప్లై చేస్తోంది అండ్ మోరలీ సపోర్ట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా రష్యా అసాద్కే సపోర్ట్ చేస్తోంది. బట్ ఇజ్రాయెల్, అమెరికా, నాటో ఈసారి చాలా గట్టిగా రెబల్స్కు సపోర్ట్ చేసి విజయ బాటలో వెళ్తున్నారు. ప్రస్తుతం సిరియా యొక్క అలెపో నగరం, ఇద్లిబ్ పూర్తిగా రెబల్స్ కంట్రోల్లో వచ్చేసింది. ఈ ఏరియాస్లో రెబల్స్ ఆల్రెడీ కబ్జా చేసి ప్రజలకు మేమున్నాము, ఇక నుండి మిమ్మల్ని మేము పాలిస్తాము అనే HTS హామీలు కూడా ఇస్తోంది. మెల్లిగా రెబల్స్ ఈరోజు సిరియా యొక్క ఇంకొక 2 పెద్ద నగరాలైన హామా మరియు హోమాను ఆక్రమించారు అనేది లేటెస్ట్ న్యూస్. ఆ తర్వాత రెబల్స్ సిరియన్ క్యాపిటల్ సిటీ అయిన డమస్కస్ను ఆక్రమించడానికి అడుగులు వేస్తున్నారు. జీప్స్ అన్ని అటువైపు వెళ్తున్నాయి, యుద్ధ ఆయుధాలు తీసుకొని వెళ్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో, మేబీ ఈ రోజు రాత్రి లేదా రేపు కల్లా డమస్కస్ కూడా రెబల్స్ కంట్రోల్లో వచ్చేస్తుంది అనే వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బషర్ అల్ అసద్ తన ఫ్యామిలీతో తట్టాబేడా అన్నీ సర్దుకొని ఇరాన్కు పారిపోయాడంట. దీంతో అమెరికా రష్యాకు ఆఫ్ఘనిస్తాన్ గుర్తుందా, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రతీకారం తీర్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇయర్ 2020, 2021లో తాలిబానీ రెబల్స్ అమెరికా పప్పట్ నాయకుడు అష్రఫ్ ఘనీ పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు అష్రఫ్ కూడా పారిపోయాడు. సేమ్ ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ధైర్యంగా తాలిబాన్కు అడ్డుగా నిలబడి యుద్ధం చేయలేకపోయింది, భయపడింది, సరెండర్ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో రష్యా తాలిబాన్కు సపోర్ట్ చేస్తే అష్రఫ్ ఘనీకు అమెరికా సపోర్ట్ చేసేది. అమెరికన్ సైనికులు ఏమన్నారు, మేము మీకు అండగా ఉన్నాం, మీ వెనకున్నాం, మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీరు మా యుద్ధ ఆయుధాలు తీసుకొని తాలిబాన్తో యుద్ధం చేయండి అని అష్రఫ్ ఘనీ సైనికుల్ని ఎంత ప్రోత్సహించినా ఆ సైనికులు భయపడ్డారు. యుద్ధం అనేది ఆ దేశ ప్రజలే చేయాలి. ఒక దేశం యొక్క యుద్ధం ఇంకొక దేశం చేయదు, కాబట్టి ఆ దేశం యొక్క సమస్య ఆ సైనికులే తీర్చాలి. సేమ్ స్టోరీ, సేమ్ స్క్రీన్ ప్లే సిరియాలో రిపీట్ అయింది. అప్పట్లో అమెరికా రిసీవింగ్ ఎండ్లో ఉంటే ఇప్పుడు రష్యా రిసీవింగ్ ఎండ్లో ఉంది. ఇక్కడ నేనేమి రష్యాను తక్కువ చేసి మాట్లాడడం లేదు. రష్యా ఆల్రెడీ టైట్గా ఉందండి. యుక్రెయిన్లో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. రష్యా దగ్గర సైనికులు లేక నార్త్ కొరియా నుండి అరువు తెచ్చుకున్నారు. సో రష్యా యుక్రెయిన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలా, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉన్న సిరియా పైన కాన్సన్ట్రేట్ చేయాలా అంటే ఎవరైనా చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దేశాన్ని కాపాడుకోండి, యుక్రెయిన్లో కాన్సన్ట్రేట్ చేయండి. నాటో బలగాలన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా జరగచ్చు. రాత్రికి రాత్రే సర్ప్రైజ్గా దాడులు కూడా చేయొచ్చు. కాబట్టి రష్యా డెఫినెట్గా యుక్రెయిన్ దగ్గరే కాన్సన్ట్రేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ రష్యా ట్రై చేసింది రెబల్స్ను తరిమి కొట్టడానికి. రష్యా యుద్ధ విమానాలతో దాడులు కూడా చేసింది. కానీ ఈ రెబల్స్ ఒకే చోట లేరు, అన్ని వైపులా స్ప్రెడ్ అయి ఉన్నారు. సిరియాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడ అసాద్ ను గెలిపించడం రష్యాకు ఎందుకు కష్టం అంటే ఈ మ్యాప్ లో చూడండి.
ఇది సిరియా, ఇది టర్కీ, ఇది ఇజ్రాయెల్. సో ఈ రోజ్ కలర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో అసాద్ సైనికులు ఉన్నారు. ఈ సైన్యాన్ని ప్రో రిజిమ్ సైనికులు అంటారు. అంటే అసాద్కు సపోర్ట్ చేస్తున్న సైనికులు, సిరియన్ సైనికులు అంటారు. ఈ సైన్యం రెబల్స్తో ఫైట్ చేస్తోంది. ఈ రెడ్ కలర్ ఏరియాలో రెబల్స్ యొక్క మెయిన్ గ్రూప్ అయిన HTS అంటే హయాత్ తెహ్రీర్ అల్ షామ్ ఉన్నారు. ఈ లైట్ బ్లూ కలర్ ఏరియా మొత్తంలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉన్నారు. ఈ ఎల్లో కలర్ లో టర్కీ సపోర్ట్ చేస్తున్న ఒక చిన్న గ్రూప్ ఉంది. ఈ కింద ఏరియాలో అమెరికన్ పోస్ట్ ఉంది. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే రెడ్ కలర్ లో ఉన్న హయాత్ తెహ్రీర్ అల్ షామ్ HTS రెబల్స్ డమాస్కస్ వైపు వెళ్ళనున్నారు. అసాద్ ప్రభుత్వాన్ని ఈ రోజు లేదా రేపు పడగొట్టనున్నారు. ఈ లైట్ బ్లూ కలర్ లో ఉన్న ఈ ఏరియాలో ఉన్న సిరియన్ డిఫెన్స్ ఫోర్స్ గురించి అర్థం చేసుకోండి. చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సిరియన్ డిఫెన్స్ ఫోర్స్ షార్ట్ కట్ లో SDF కుర్దిష్ సైనికులు అంటే సెక్యులర్ అరబ్బులు. ఈ SDF లో సెక్యులర్స్ ఉంటారు, కుర్దిష్ సైనికులు ఉంటారు, అరబ్స్ ఉంటారు, ఇలా అన్ని జాతి వారు ఉంటారు, క్రిస్టియన్స్ కూడా ఉంటారు. వీళ్ళు అసద్ ను ఓడించి సిరియాను ఒక సెక్యులర్ కంట్రీ లాగా చేయాలి అనుకుంటున్నారు. అయితే ఈ SDF కు టర్కీ అంటే పడదు. ఎందుకు పడదు అంటే టర్కీ కుర్దిష్ భాషను లేదా కుర్దిష్ జాతిని గుర్తించదు. ఈ కుర్దిష్ జాతి వారిని కొండ జాతి వారు అంటారు. అంటే లో లెవెల్ జాతి వారు అంటారు, కొండల్లో ఉండేవాళ్ళు అంటారు. వీళ్లకు పర్టికులర్ రిలీజన్ లేదు. వీళ్ళను పార్సీలు అంటారు, జొరాస్ట్రియన్స్ అంటారు. పర్షియా సమయంలో ఇస్లాం ఆక్రమించిన తర్వాత వీళ్ళను వేరు కులమతాలుగా విడదీశారన్నమాట. అంటే కుర్దిష్లు షియాలో, సున్నీలో, ఎదిజిజంలో, క్రిస్టియన్స్లో ఇలా వేరు జాతుల్లో మారారు. మత మార్పిడి జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇస్లాంను నమ్ముతారు. అయితే కుర్దిష్ జాతి పట్ల టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశ ప్రజలు వివక్ష చూపిస్తారు. మీకు ఇరాన్లో అమీని అనే అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయి బుర్కా సరిగ్గా వేసుకోలేదని కొట్టి చంపేశారు కదా. సో ఆ అమ్మాయి కూడా కుర్దిష్ అమ్మాయి. అంటే సిరియా, ఇరాక్, ఇరాన్, టర్కీ దేశాల్లో చాలా మంది కుర్దిష్ జాతి వారిని తక్కువగా చూస్తారనమాట. ఆత్మ గౌరవం కోసం పోరాటం అంటారు కదా, సేమ్ అలాగే కుర్దిష్ జాతి వారు ఒక సమూహంగా తయారయ్యి తమ ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నారు. వీళ్ళు ఒక సైన్యాన్ని స్థాపించుకున్నారు. ఆ సైన్యాన్నే SDF అంటున్నాం. కుర్దిష్ అనే దేశాన్ని స్థాపించాలి అని వీళ్ళు ఎన్నో ఏళ్ల నుండి కలలు కంటున్నారు. ఈ కుర్దిస్తాన్ అనే దేశాన్ని ఈ మ్యాప్ లో చూడొచ్చు. ఈ కుర్దిస్తాన్ అనే దేశం టుర్కీలో కొంత భాగాన్ని, సిరియా, ఇరాన్, ఇరాక్ ఇలా అన్ని దేశాల్లో కొంత భాగాన్ని తీసుకొని ఒక సపరేట్ దేశంగా చేయాలి అని కుర్దిస్తాన్ సైన్యం ట్రై చేస్తోంది. సో SDF లో కుర్దిష్లు ఎక్కువగా ఉంటారు. సో అందుకే SDF ను కుర్దిష్ లెడ్ ఫోర్స్ అంటారు. 2011 లో టర్కీలో ఉన్న కుర్దిష్ వర్కర్ పార్టీ ఎర్దగాన్ కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. టర్కీలో కుర్దిష్ యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడారు. సో ఎర్దగాన్, టర్కీ ప్రభుత్వ నాయకులు ఎలాగైనా SDF ను టర్కీ వరకు వ్యాపించకుండా సిరియాలోనే ఆపేయాలి అని ట్రై చేస్తున్నారు. అందుకనే ఇక్కడ ఎల్లో కలర్ లో టర్కిష్ ఆర్మీ ఉంది. ఎందుకుంది అంటే ఈ SDF లో రూట్ మార్చి సిరియా కాకుండా టర్కీ పైన ఎక్కడ దాడి చేస్తారు అని ఆల్రెడీ ఎర్దోగాన్ టర్కీ సైన్యాన్ని బార్డర్ లో ఉంచాడు. కుర్దిష్ ఫోర్స్ లీడ్ చేస్తున్న SDF కు అమెరికా సపోర్ట్ చేస్తోంది. కన్ఫ్యూజ్ కావద్దు, అమెరికా HTS కు SDF కు ఇద్దరికి అమెరికా సపోర్ట్ చేస్తోంది. సో ప్రస్తుతం వెస్ట్ నుండి HTS అంటే హయాత్ తెహ్రీర్ అల్ షామ్ రెబల్స్, ఈస్ట్ నుండి కుర్దిష్ యొక్క SDF రెబల్స్ అసాద్ సైన్యాన్ని ఓడించే పనిలో ఉన్నారు. వీరిద్దరిని చూసి అసాద్ భయపడుతున్నాడు. టర్కీ ఈ రెండు గ్రూప్స్లో HTSకే సపోర్ట్ చేస్తోంది. ఎందుకంటే SDF లో కుర్దిష్ జాతి వారు ఉన్నారు. వీళ్ళంటే టర్కీకి ఇష్టం లేదు కాబట్టి HTSకే సపోర్ట్ చేస్తోంది. ఎన్నోసార్లు టర్కీ అసాద్తో కూర్చొని మాట్లాడుకుందాం, SDF అంతు తేలుద్దాం, SDF మన ఇద్దరికి థ్రెట్ లాంటి సంస్థ, మనం కూర్చొని సంధి చేసుకుంటే SDFను వెనక్కి నెట్టచ్చు అని ఎన్నోసార్లు టర్కీ అసాద్తో కూర్చొని మాట్లాడదామని చెప్పింది. బట్ అసాద్ ముందుకు రాలేదు. ఇక్కడ అసాద్కు టర్కీకు మధ్య ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నాయి. అసాద్ షియాను నమ్ముతాడు, టర్కీ సున్నీ సంస్థ. అసాద్కు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. టర్కీకు ఈ సమస్యలో ఇరాన్ ఇన్వాల్వ్మెంట్ ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్ ఇక్కడ పెద్దన్న రోల్ ప్లే చేస్తే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ సూపర్ పవర్ అవుతుంది, టర్కీని వెనక్కి నెట్టుతుంది. కాబట్టి ఇరాన్ కు టర్కీకు మధ్య పడదు. అసాద్ ఏమనుకున్నాడు అంటే మన గొడవ సున్నీ సంస్థ అయిన ఐసిస్, మన గొడవ సున్నీ సంస్థ అయిన అల్ ఖైదాతో, మనం ఎందుకు ఊరికే కుర్దిష్ జాతి వారిని తడుక్కోవాలి, వీరిని అలాగే ఉంచుదాం, వీరేమి మనకి థ్రెట్ కాదు. యాక్చువల్లీ కుర్దిష్ లెడ్ SDF ఫోర్స్ అసాద్కు థ్రెట్ కాదు. వీళ్ళు అసాద్ను గుర్తించరు. అలాగని అసాద్ పైన యుద్ధం ఏమి ఇంతవరకు వీళ్ళు చేయలేదు. వీళ్ళు అమెరికా చెప్తేనే చేస్తారు. ఇన్ని రోజులు అమెరికా కుర్దిష్ లెడ్ SDF ఫోర్స్కు అసాద్ పైన దాడి చేయమని ఆదేశించలేదు కాబట్టి వీళ్ళు కూడా ఊరికే ఉన్నారు. 2023 నుండి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అంటే లాస్ట్ 2 వీక్స్ నుండి హెజ్బుల్లా చాలా వీక్ అయిపోయింది, ఇరాన్ కూడా వీక్ అయిపోయింది. సందు చూసుకొని దూరారు. జియో పాలిటిక్స్ అంటే ఇదే అండి. ఈ రోజు జరిగింది రేపు జరగదు. అందరూ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. SDF అండ్ HTS
వీళ్ళిద్దరూ ఛాన్స్ కోసం వెయిట్ చేశారు. ఎప్పుడెప్పుడు ఇరాన్ వీక్ అవుతుందా, ఎప్పుడెప్పుడు అమెరికాలో రెజిమ్ చేంజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు హెజ్బుల్లా వీక్ అవుతుందా అని వెయిట్ చేశారు. వీక్ అయింది, అటాక్ చేశారు. ఇక రష్యా గురించి తెలిసిందే కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చాలా బిజీగా ఉంది. ట్రంప్ వస్తే చైనాను వేస్తాడు కాబట్టి చైనా కూడా ఎక్కువ యుద్ధాల్లో దూరడం లేదు. చైనా ట్రంప్ వస్తే ఎటువంటి శాంక్షన్స్ వేస్తాడు, తమ ఎకానమీను ఎలా డైవర్సిఫై చేయాలి, చైనా ఆర్థికంగా ఎలా డైవర్సిఫై చేసుకోవాలి అనే దాంట్లో చైనా బిజీగా ఉంది కాబట్టి అసాద్ వీక్ అయిపోయాడు. సో హెచ్టిఎస్ అండ్ హెచ్డిఎఫ్ కలిసి అసాద్ పైన దాడి చేశారు. అసాద్ ఓటమి తర్వాత కావాలంటే మీరే చూడండి, నెక్స్ట్ ఈ హెచ్టిఎస్ అండ్ హెచ్డిఎఫ్ ఈ రెండు గ్రూప్స్ కొట్టుకుంటారు. గేమ్ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. అసాద్ పారిపోయాడు. నెక్స్ట్ సిరియాలో రెండు పెద్ద గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి హెచ్టిఎస్కు టర్కీ సపోర్ట్ చేస్తుంది. రెండో గ్రూప్ పేరు ఎస్డిఎఫ్. వీళ్ళకు అమెరికా సపోర్ట్ చేస్తోంది అండ్ వీళ్ళకు యుఎన్ సపోర్ట్ చేస్తోంది. వీళ్ళు సెక్యులర్గా ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి, సిరియాలో డెమోక్రసీ రావాలి అనే సిద్ధాంతం ఎస్డిఎఫ్ది. హెచ్టిఎస్ సిద్ధాంతం ఏంటి? హెచ్టిఎస్ సిద్ధాంతం సిరియాలో షరియా లా రావాలి, సిరియాను సున్నీ ముస్లిమ్స్ పాలించాలి అని. యాక్చువల్లీ సిరియాలో గొడవ ఎందుకు అనుకుంటున్నారు? 2011లో సిరియాలో గొడవ జరగడానికి కారణం సిరియా యొక్క నియంత లేదా సిరియా యొక్క ప్రెసిడెంట్ అయిన అసాద్ షియా కమ్యూనిటీకి చెందినవాడు. సిరియాలో ఎక్కువ మంది ప్రజలు సున్నీ ముస్లిమ్స్. సో ఒక షియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి సున్నీ ముస్లిమ్స్ను పాలిస్తున్నారు అని సున్నీ ముస్లిమ్స్లో కొంతమంది రెబల్స్గా ఫామ్ అయ్యాయి, అసాద్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సో ఈ గొడవలో షియా అయిన అసాద్కు ఇరాన్ సపోర్ట్ చేస్తే రెబల్స్కు సౌదీ, అమెరికా అండ్ మిగతా యుఏఈ ఈ దేశాలన్నీ సపోర్ట్ చేశాయన్నమాట. దయచేసి ఈ వీడియోకు 10,000 లైక్స్ ఇవ్వండి, సో దట్ ఇటువంటి క్వాలిటీ అండ్ ఎడ్యుకేటెడ్ కంటెంట్ చాలా మందికి చేరుకుంటుంది. జై హింద్.